హీరోయిన్ హెబా పటేల్ త్రిగుణ్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ ఇషా. ఇప్పటివరకు చూడని ఈ డిఫరెంట్ థ్రిల్లింగ్ అంశాలతో మూవీ వస్తుంది. తాజాగా గ్లిమ్స్ లాంచ్ వేడుక నిర్వహించారు. అయితే ఈ మూవీకి శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించారు. 2025 అనేది చాలా మెమరబుల్ ఇయర్ అండి నా కెరియర్లో. అది సంగీత దర్శకుడుగా అవ్వచ్చు అండ్ అలానే రచయితగా కూడా అవ్వచ్చు, లిరిక్ రైటర్గా. ఎందుకంటే ఇయర్ వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సంక్రాంతికి వస్తున్నాం అండ్ ఓజీ, ఈ రెండిట్లో నా పాటలు ఉండడం అనేది చాలా అదృష్టం. అండ్ అలానే ఇయర్ స్టార్టింగ్లో బాపు అనే ఫిలింకి మ్యూజిక్ చేశాను అండ్ అది ఓటీటీలో ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. అండ్ రీసెంట్గా వాసు గారితో మిత్రమండలి అనే ఫిలింకి చేశాను అండ్ దానికి మ్యూజిక్కి మీరందరూ ఆదరించారు. ఆ పాటల్ని కానీ ఆ మ్యూజిక్ కానీ మంచి రివ్యూస్ ఇచ్చారు. అండ్ ఎక్కడో ఒక థియేట్రికల్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్గా లేదు అనే ఒక లోటు, ఒక వెలితి ఉండిపోయింది. అండ్ నాకు తెలిసి అది ఈషా అనే సినిమాతో అది ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ ఈషా ఈ సినిమాకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మా దర్శకులు శ్రీనివాస్ రాఘవ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈ వేదిక ద్వారా. అండ్ తంత్ర అనే సినిమా నేను చేసినప్పుడు నా వర్క్ నచ్చి నన్ను వెంకట్ గారికి, శ్రీనివాస్ గారికి పరిచయం చేసిన ఫ్రెండ్ తేజ గారికి థ్యాంక్ యూ. అండ్ అలానే ఈ సినిమాకి స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి టిల్ ద లాస్ట్ స్టెప్ దాకా నాతో పాటు ఈక్వల్గా నాతో పాటు ఉండి నా అసోసియేట్ కుశల్కి థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. మమ్మల్ని అందరినీ, అంటే మా డైరెక్టర్ని కానీ మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మళ్ళీ ముందు కలిసినప్పుడు మనం మాట్లాడదాం. సో 12th December ఇది థియేటర్స్లోకి వస్తుంది. గో అండ్ వాచ్. ఎందుకు చెప్తున్నా అంటే మా రాజుబెడ్జ్ రాంబాయిని రిలీజ్ చేసిన వంశీ నందిపటన్ అండ్ బన్నీవాస్ గారు ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సో ఇంకా నేను పెద్ద ఆన్సర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వంశీ అన్న, బన్నీ అన్న ఉన్నారు దీని వెనుక. సో నో మోర్ లుకింగ్ బ్యాక్ అనుకుంటున్నా. మేము లొకేషన్స్ హంట్ చేసి ఒక 2 months మొత్తము అన్నీ చూసుకొని కరెక్ట్ షూట్కి వెళ్ళే టైంకు ఒక పెద్ద తుఫాన్ వచ్చేసి ఆ లొకేషన్స్ అన్నీ వెళ్ళిపోయాయి. అక్కడికి ఆల్రెడీ యూనిట్ అంతా వెళ్ళిపోయాం అరకుకు. అసలు నెక్స్ట్ డే ఒక్కరోజే ఉంది. ఆ నెక్స్ట్ డే షూట్ చేయాల్సిన ప్లేసెస్ ఏమీ లేవు మాకు. అంత యూనిట్ మొత్తం అంతా కూడా. బట్ ఏం చేయాలో తెలియదు. ఈరోజు షూట్ జరుగుతోంది, ఇంకా రేపు షూట్ చేయాలి. మొత్తం టీం అంతా కూడా లొకేషన్స్ హంట్ చేస్తున్నారు. ఎక్కడా కావాల్సిన లొకేషన్స్ లేవు. అన్ని తుఫాన్తో, పెద్ద తుఫాను. ఆ అరకులో కొండ చర్యలు పడిపోయాయి, అంతా బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఒకటే అనుకున్నాం, భగవంతుడు అనేవాడు ఉంటే దారి చూపిస్తాడని. లక్కీలీ మేము చేస్తున్న లొకేషన్స్ దగ్గరలోనే మాకు చాలా అద్భుతమైన లొకేషన్స్ దొరికాయి. అంటే బహుశా భగవంతుడు దానికన్నా ఇది బెటర్ అని అనిపించేట్లుగా అనుకున్నాము. అలాగే ఎవ్రీథింగ్ ఇక్కడ ఇదే కాదు, ఎవ్రీథింగ్ కూడా మేమందరూ వెళ్తూ ఉన్నాము. అలా ప్రకృతి అనుకూలించింది, భగవంతుడు అనుకూలించాడు. అదొకటే నేను నమ్ముతున్నాను. అందుకే ఈ సినిమాకు నా ఫ్రెండ్ వెంకట్ అయినట్టు ఈ టీం అయినా, అలాగే దామోదర్ ప్రసాద్ వెనకలు ఉండడం అనేది నాకు, ఎందుకంటే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే, నాకు ఒక బ్రదర్ లాగా ఆయన. దాదాపు 10-15 years వీళ్ళందరూ ఫస్ట్ నుంచి జాయిన్ అయ్యారు, ఈ సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఎట్ ది సేమ్ టైం లాస్ట్లో చూడండి ఈ సినిమా ఎలా ప్రమోషన్లు ఏంటి అనుకున్న టైంలో మీకు తెలుసు, బన్నీ వాసు గారి గురించో వంశీ గారి గురించో చెప్పాల్సిన అవసరం లేదు. భగవంతుడు వాళ్ళను కూడా తీసుకొచ్చి కలిపాడు. అదొక్కటే మేము అనుకుంటున్నాం, ఈ సినిమా డెఫినెట్గా ఒక పెద్ద హిట్ అవుతుందని. మా మీద నమ్మకం కానీ ఆ భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం ఉంది నాకు. ఆత్మలు ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే నాకు భయం అయితే ఉంది. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమా మిక్సింగ్ థియేటర్లో ఊరికే కాపీ చూసుకుందామని నేను వాసన్ అలా వెళ్ళాం. ఆయన నాకు హ్యాండ్ ఇచ్చేసి నువ్వు చూసేసే అబ్బాయి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు శ్రీనివాస్ గారు ఒకళ్ళే ఉన్నారు. అది అయిపోయింది, మూవీ అయిపోయాక నేను బయటకు వచ్చా. శ్రీనివాస్ గారు కూడా ఎగ్జిట్. నేను కారు ఎక్కాను. కారు ఎక్కి కొంచెం అలా ముందుకు వెళ్తుంటే ఒక్కసారి వెనక్కి అలా చూసుకున్నాను కారులో. నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తా. 2 అద్దాలు దింపు అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ వరకు 2 అద్దాలు దింపుకొని వచ్చి ఏసీ కూడా ఆఫ్ చేసేసి. సో సినిమా చూసి అయితే భయపడ్డా. ఇందాక గీత గారు చెప్పినట్టు నవ్విచ్చాం, ఏడిపించాం. ఇప్పుడు ఖచ్చితంగా భయపెట్టబోతున్నాం December 12వ కమ్ బ్లెస్సెస్. అండ్ అందరూ ఖచ్చితంగా బయటికి వెళ్తారు. అండ్ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన దామోదర్ గారికి, వెంకట్ గారికి, గణపతి గారికి అండ్ శ్రీనివాస్ గారు ఎస్పెషల్లీ ఆయన 1 man షో
నేను చూస్తున్నాను. లైక్ ఏ టెక్నీషియన్ గురించి మాట్లాడుతున్నా ఫస్ట్ ఆయన ముందు వచ్చి ఈ క్రాఫ్ట్ నేనే చూస్తాను సార్, నేను ముందు తీసుకెళ్తాను, మొత్తం ఆయనే లీడ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు ధ్రువన్ అండ్ కుశాల్, ఆర్ఆర్ చితకొట్టేశారు వాళ్ళు. సో మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నాను. భయపెట్టే పంపిస్తాం డిసెంబర్ 12వ తారీఖు లాకెట్. నేను అనుకునేవాడిని చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు డిస్ట్రిబ్యూటర్ల దగ్గరికి అంటే రాను. గత 10 ఏళ్ళ నుంచి మార్పులు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను అనుకునేవాడిని యాక్చువల్గా ఇదేమన్నా అంతకుముందు మాకు లక్ష్మీ ఫిల్మ్స్ ఉండేది కదా, ఆ కోవలో మళ్ళీ రీఓపెన్ చేద్దామా, ఓన్లీ సర్టన్ బడ్జెట్ సినిమాలకు మట్టుకు ఏమైనా ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామా అనుకుని ఓ 2 years ఆలోచించిన తర్వాత ఇట్ డింట్ గో త్రూ, ఐ కుంట్ టేక్ ఇట్ ఆఫ్. బట్ వీళ్ళిద్దరు జర్నీ చూసి వీళ్ళిద్దరు స్టార్ట్ చేసినాక దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ థాట్ ఆఫ్ అండ్ దే హ్యావ్ డన్ ఇట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వాసు, దట్స్ నాట్ ఈజీ జాబ్ వాట్ యూ గైజ్ ఆర్ డూయింగ్. మోర్ దెన్ మనీ, ఇట్ ఈస్ అ హోప్ విచ్ యూఆర్ గివింగ్ స్మాల్ ప్రొడ్యూసర్స్, ఏ ప్లాట్ఫామ్ విచ్ యూఆర్ గివింగ్. యా, ఎందుకంటే కొత్త టెక్నీషియన్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దిస్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ చాలా అవసరం. సినిమా తీయటం, డబ్బు ఉంటే సినిమా తీస్తారు, షూటింగ్ చేస్తాం, ఫినిష్ చేస్తాం. దాని తర్వాత ఈ మధ్యకాలంలో దాని తర్వాత దాన్ని ప్రమోట్ చేయటం కానీ థియేటర్ల వరకు తీసుకెళ్ళటం కానీ గగనం అయిపోయింది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ జాబ్, చాలా ఈజీ డబ్బు ఉంటే అయిపోతున్న జాబ్ కాదు ఇది. సో అట్లాంటి స్పేస్ వీళ్ళిద్దరు మొదలుపెట్టి మేము ఉన్నాం, విల్ టేక్ కేర్ ఆఫ్ దట్, ఆ బర్డెన్ మేము మోస్తాం అన్నప్పుడు ఐ రియలీ వెరీ హ్యాపీ. వాళ్ళ సక్సెస్ చూశాను. అండ్ ఈ సినిమా కూడా ఐ వాంటెడ్ దెమ్ టు డూ ఇట్. ఒక హర్రర్ సినిమాలు ఏంటంటే అంత భావోద్వేగం మనకి కలగదు జనరల్గా. బట్ డైరెక్టర్ గారు లాస్ట్ 15 minutesలో మోర్ దెన్ స్కేరీ, మోర్ దెన్ ఎఫెక్ట్స్ కన్నా కూడా ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ కానీ ఒక బ్యూటిఫుల్ కథని ఆ లాస్ట్ 15 minutesలో చెప్పడం జరిగింది. అప్పటి వరకు భయపడిన మీరు లాస్ట్ 15 minutes అయితే మాత్రం కళ్ళంట నీళ్ళు పట్టుకుని బయటకు వస్తారు. అంత మంచి సినిమా ఇది. నేను ఈ లాస్ట్ 5 monthsలో అయితే, లాస్ట్ 1 yearలో అయితే నేను నియర్లీ 60-70 చిన్న సినిమాలు చూశాను. ఆల్మోస్ట్ రోజు ఒక చిన్న సినిమాలు చూస్తూనే ఉన్నాను. అది మంచిదైనా చెడ్డదైనా కొంచెం రీజనబుల్గా క్వాలిటీ బాగుంటే చూస్తూనే వస్తున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నాయి, నేను కానీ వంశీ కానీ ఇద్దరం కలిసి సెలెక్ట్ చేసుకున్నాయి 4 సినిమాలు. 4 సినిమాల్లో ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇది 3వ సినిమా. ఇంకొక సినిమా ఉంది, అది తొందరలోనే రివీల్ చేస్తాము. డెఫినెట్గా మా నమ్మకం అయితే ఈ సినిమా ఒమ్మవుదని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే సినిమా అయితే బాగుంది. మీ అందరికీ తెలుసు మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా దాని అక్కడ ఉన్న స్వభావం, అక్కడ ఉన్న లక్, ఇవన్నిటి మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. 100% మంచి సినిమాని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీ డబ్బులు అయితే వేస్ట్ కావు. 100% మీకు ఎక్కువ ప్రైస్లు కానీ ఇవి పెట్టకుండా చాలా మీకు రీజనబుల్ ప్రైస్లకే ఈ సినిమా కూడా అందించేటట్లు చూస్తాము. అండ్ రండి, భయపడండి, ఎంజాయ్ చేయండి. December 12th డెఫినెట్గా అయితే కొంచెం హార్ట్ వీక్గా ఉన్న వాళ్ళు అయితే థియేటర్కి రావద్దు. వచ్చి తర్వాత ఏదన్నా అయితే మమ్మల్ని అడగద్దు, ముందే చెప్తున్నాం.